హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. దురాశ దుఃఖానికి చేటంటారండి. ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో చాలా బలమైన ముద్ర వేస్తుందనే అభిప్రాయం అయితే కలుగుతోందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక భయానకమైన ఫ్యామిలీ డ్రామా అంటే. ఇంత భయంకరమైనటువంటి ఫ్యామిలీ డ్రామానే నిజంగా తెలుగు రాష్ట్రాలు ఎప్పటి వరకు చూసుంటాం. ఒక కుటుంబంలో ఇంత దారుణంగా ఆస్తి కోసం తగాదాలు అవుతాయా, ఇంతకు దిగజారిపోయి ఇంత నీచమైనటువంటి కుట్రలు జరుగుతాయా అనే సందేహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ విధమైనటువంటి రచ్చకు వెళ్ళడం, ఇంత దారుణంగా దిగజారిపోయి సొంత కుటుంబ సభ్యుల్ని, తల్లిని చెల్లిని కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్ర నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరంగా ఉండిపోతుందండి. ఎప్పటికీ కూడా ఒక రిఫరెన్స్గా చూడాలి. ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు, ఇటువంటి నీచమైనటువంటి అత్యాశ, దురాశ ఎప్పటికీ ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతారండి. అంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురిని దుఃఖ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూస్తున్నాం వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు. వీళ్ళని ఏం పాపం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా వారి మీద కక్ష కట్టారు. 2019లో ఆయన అధికారంలోకి రావడానికి వాళ్ళు ఆ రోజుల్లో ఆ విధంగా పనిచేయడం, అంత కష్టపడడం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కలలు కనడమే, జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు పని చేయడమే నిజంగా ఆ తల్లి కూతుర్లు చేసిన పాపమా అనే సందేహాలు చాలా స్పష్టంగా కలుగుతున్నాయండి. ఎందుకంటే సునీతారెడ్డి గారిని కూడా మనం చూస్తున్నాం. ఆమె తన తండ్రిని అంత దారుణంగా గొడ్డలి వేటు వేసి చంపేసిన తర్వాత గుండెపోటు అన్నా కూడా నమ్మినటువంటి అమాయకురాలు ఆమె మీద కూడా ఇవాళ హత్య చేశారనేటువంటి నెపాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన వెనుక ఉన్నటువంటి కుట్రదారులు చేస్తున్నారంటే ఇంత నీచమైనటువంటి ఆలోచనలు నిజంగా సామాన్య కుటుంబాల్లో కూడా ఎక్కడ కనిపించవండి. కానీ అంత పేరు మోసినటువంటి కుటుంబంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దారుణంగా తన సొంత కుటుంబ సభ్యుల విషయంలో వ్యవహరిస్తున్నాడంటే నిజంగా ఏ ఒక్కరికి నమ్మశక్యంగా అనిపించదండి. ఇవాళ మనం చూస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ గమనించినట్లయితే వైఎస్ విజయమ్మ గారు చెన్నై ఎన్సిఎల్టీలో నివేదించారు. సరస్వతి పవర్స్ లిమిటెడ్కి సంబంధించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో వైఎస్ విజయమ్మ గారికి గిఫ్ట్ డీడ్ చేసినటువంటి ఆస్తులను కూడా ఇవాళ కుట్రపూరితంగా దోచుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారనే దాని మీద కౌంటర్ చేస్తూ చెన్నై ఎన్సిఎల్టీకి వెళ్ళారు. ఆ మేరకు వైఎస్ విజయమ్మ గారు కూడా తన నివేదికను అక్కడ సమర్పించడం జరిగింది. ఇలాంటివన్నీ చూస్తే నిజంగా ఇటువంటి వ్యక్తులు ఆస్తి కోసం ఎంత దిగజారిపోయి పతనమైనటువంటి ఆలోచనలతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికి అర్హుల? ఇటువంటి వారి ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? 5 ఏళ్ల కాలం పాటు మనం చూసినటువంటి విధ్వంసాన్ని ఇటువంటి వ్యక్తికి మరొక అవకాశం ఇచ్చినట్లయితే అంతకు రెట్టింపు చేస్తారు, లేదా 10 అంతలు చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏ కోసానా ఉండదండి. ఎందుకంటే తన సొంత తల్లిని చెల్లెళ్లను కూడా ఇంత ఘోరంగా వాళ్ళ కన్నీళ్లతోటి ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన గ్రహించలేకపోతున్నారేమోనండి. కాసుల కక్కుర్తితో కళ్ళు మైకంతో కమ్మేసినటువంటి సిచ్యువేషన్ ఉందేమో బహుశా. అందుకే మొన్న సునీతారెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే ఏ ఒక్కరికైనా కూడా మనసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అత్యంత దారుణంగా అవినాష్ రెడ్డి తోటి సునీతారెడ్డి మీద ఎదురుదాడి చేయించే ప్రయత్నాన్ని చేశారు. నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడారు, ఇవాళ కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడారు. అసలు షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కుటుంబ సభ్యులకే ఎంత ప్రమాదకరంగా ఉన్నారంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఎంత పెను విపత్తు అవుతారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోందంటే ఇక్కడ షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక 1 మినిట్ ఉంటాయంటే ఒకసారి చూద్దాం. ఇది గురించి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంట్ లో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు
కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు నక్క జిత్తులు లేదా నంగి మాటలు ఎంతకాలం వింటూ వచ్చాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఈవీఎంలో మ్యానిపులేట్ చేయడం ద్వారానే గెలిచారనేటువంటి ఆరోపణలు ఆయన చేస్తూ వచ్చారు. మరి ఇవాళ ఇండియా బ్లాక్ ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ విధంగా వారికి మద్దతు ఇచ్చి ఆ రకమైనటువంటి పోరాటంలో భాగస్వాములు కాగలరా అంటే ఖచ్చితంగా కారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితంగా నుంచి రాజకీయ జీవితం వరకు కూడా అడుగడుగున బురదమయమనే విషయం చాలా స్పష్టంగా ఆయన సొంత చెల్లె చెప్తున్నారు కదా. ఇక్కడ మనం ఆమె కుటుంబ సభ్యురాలుగా ఆమె కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా నేను రెస్పాండ్ అయ్యారంటే ఆ మాటలు కూడా ఒకసారి వినండి. వాళ్ళ సొంత నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించలేదా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు. ఎంత బాధపడితే షర్మిలారెడ్డి గారు అంత ఎమోషనల్గా మాట్లాడారండి. అన్న అన్నటువంటి మాటకే జగన్మోహన్ రెడ్డి గారు కలంకం అన్నారండి. అంత దారుణంగా వాళ్ళని ఏడిపించినటువంటి ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటు రాజకీయంగా కానీ ఇటు కుటుంబ పరంగా కానీ ఏ మాత్రం విలువలు లేకుండా అత్యంత దారుణంగా పతనమైపోయినటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన సొంత కుటుంబ సభ్యుల మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోందండి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన కుటుంబాన్ని ఎంత దారుణంగా భయాందోళనకు గురి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా అంతకంటే పెను ప్రమాదంగా పరిణమిస్తున్నారనే విషయాన్ని ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులకు రాజకీయంగా ఏ మాత్రం మద్దతు తెలిపినా ఆయన సొంత కుటుంబాన్ని నాశనం చేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క భవిష్యత్తును కూడా వినాశనం దిశగా నడిపించగలిగేటువంటి దుర్మార్గ స్వభావం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.